అయితే ఆదాము హవ్వని దేవుడు ఈరోజు మనకు తెలియపరచడానికి వీరిద్దరి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆదామును ఏదెను తోటలో ఉంచాడు. ఎందుకు? దాన్ని సేదపరచడానికి. మనం ఇప్పుడు చదువుకున్న ఆదికాండం 2:15 చూసుకున్నట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేదపరచుటకు దాన్ని నాటుటకు దానిలో ఉంచెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడైన యెహోవా ఆదామును ఏం చేశాడండి? ఏదోని తోటని సేదపరచుటకు, ఏదైనా తోటలో కాయటకు ఆదాముని ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ హవ్వను చూసుకున్నట్లయితే దేవాది దేవుడు ఆదాముని సహాయకురాలుగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? సహాయకురాలుగా ఇచ్చాడు. సహాయకురాలుగా అంటే ఆదికాండము 2వ అధ్యాయము 18-22 వరకు చూసుకున్నట్లయితే మనము, మరియు దేవుడైన యెహోవా నరుని ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేదుననుకొని దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి పక్షి, ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించిన ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దేనికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్తపు జంతువులకు పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు కాళ్ళనిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్క టెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క టెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఇక్కడ ఆదాముకి సాటి అయిన సహాయిగా దేవుడు హవ్వని సృష్టించాడు. ఎలా? ఎడమ ప్రక్కన ఉన్న ఎముకని తీసి ఆ ఎముక ప్లేస్లో మాంసముని పొడిచి అప్పుడు ఏం చేశాడు? ఆదాముకి గాఢ నిద్ర కలిగించాడు. ఏం చేశాడని? గాఢ నిద్ర కలిగించాడు. ఈ గాఢ నిద్ర కలిగించి సమయంలో ఆ ఎముకను తీసి ఆ ఎముక ప్లేస్లో మాంసపు ముద్దని పెట్టి దాన్ని పూడ్చిపెట్టి ఆ ఎముకకి జీవం పోసి హవ్వగా సృష్టించి ఆదాముని సాటైన సహాయకురాలుగా ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒకటి. రెండో చూసుకున్నట్లయితే ఆదికాండము 2:16-17 చూసుకున్నట్లయితే 2:16-17 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయముగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలివనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిత్యముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఏం చెప్పాడంటే మంచి చెడ్డలు జ్ఞాన వృక్ష ఫలాన్ని, ఏంటంటే మంచి చెడ్డల తెలివించే జ్ఞాన వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞ చెప్పాడు. ఆ ఆజ్ఞ ఎవరు పొందారు? ఆదాము. అయితే మంచి చెడ్డలు తెలివించే ఆ వృక్ష ఫలం, ఆ జ్ఞాన వృక్ష ఫలం నీవు తినకూడదు అదమో అని ఆదాముతోని అవ్వతోని చెప్పాడు. చెప్తే ఆదాము విన్నాడు. అయితే ఇక్కడ అవ్వ ఏం చేసింది చూద్దాం. కానీ 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్తపు జంతువులలో సర్పము యుక్త గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లను దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. హల్లెలూయా.
సాతాను ప్రశ్నించింది, దేవుని ఆజ్ఞను సందేశించేలా చేసింది. చూసారా? ఈ సర్పం ఏమన్నది? అబ్బా అబ్బని పలకరించడానికి వచ్చింది. ఏం వచ్చింది? లేలియా అని చంద్రబాబు తల్లి ఏం చెప్తాను? ఏం లెక్క హల్లెలూయా. అయ్యా నడిచారు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము ఎలా ఉండాలి? శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఆడవాళ్ళే మోసపోతుంటారు. ఆమె హల్లెలూయా. ఎవరు మోసపోతారు? ఆడవాళ్ళే మోసపోతారు. ఎందుకు ఆడవాళ్ళు మోసపోతారు అంటే, ఆడది ఏ మాట అయినా సరే నమ్మేస్తారు. ఆమె హల్లెలూయా. మగవాడు అంటే త్వరగా నమ్మడు, కానీ ఆడవాళ్ళు మాత్రం తొందరగా నమ్మేస్తారు. ఎందుకు నమ్ముతారు అంటే వాళ్ళు మగవాడంత బలం లేదు. ఆమె హల్లెలూయా. అయితే ఇక్కడ సర్పము అవ్వతో ప్రశ్నించింది, అవునా ఈ చెట్లన్నింటి ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని మీరు తినకూడదా? అవునా? ఎవరు చెప్పారమ్మా అనేసి ఎవరిని అడిగింది? అవ్వని సర్పం అడిగింది. ఈ హవ్వ చెబుతుంది, దేవుడు యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో అంటే అవ్వతో, ఇది నిజమా? ఈ తోటలో ఏ చెట్టునైనా ఫలములు నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అప్పుడు అవ్వ ఏమన్నదంటే, ఏ చెట్టు ఫలమైనా తినచ్చు, కానీ ఆ మధ్యలో జీవవృక్ష ఫలం ఉందే, మంచి చెట్లను తెలియనిచ్చే జీవవృక్ష ఫలం ఉందే, అది తినొద్దన్నారు. అది తిన్న రోజు హఠాత్తుగా చస్తాము అని దేవుడు చెప్పాడంటే, అవునా